హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బగారా రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని, ఆనియన్ని, టమాటాలని, బగారా ఆకు, బగారా పువ్వు, అనాస పువ్వు, సాజీరా, పట్ట తీసుకొని కొంచెం కొత్తిమీర తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. గిన్నె కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచుకొని ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక బగారాకు వేసుకుందాం. బగారాకు కొంచెం వేగినాక కొంచెం బగారా పువ్వు వేసుకుందాం. తర్వాత బగారాకు సంబంధించిన అన్నీ కూడా అందులో వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకుందాం. వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం. అవి కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని అందులోనే ఒక 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇది బాగా వేగాక ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నా. మీరు ఎంతైతే రైస్ తీసుకుంటారో అంతే క్వాంటిటీతోనే వాటర్ తీసుకోవాలి. లేకపోతే అన్నం మెత్తగా అవ్వటం, లేదంటే గట్టిగా అవ్వటం, ఎసరు సరిపోకపోవడం ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని, ఉల్లిగడ్డలని, టమాటాలని, కొత్తిమీరని తీసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసుకొని ఒక్కసారి మనం కలుపుకుందాం. ఇలా ఒకసారి కలుపుకుందాం. అది వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరలా ఒకసారి కలుపుకుందాం. అవి బాగా వేగాక ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అందులోనే ఇప్పుడు చికెన్ని నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని మనం అందులో వేసుకొని ఇట్లా ఒక్కసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అవన్నీ మిక్స్ అవ్వాలి కదా, సో అందుకోసం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బగారా రైస్లో వేసుకున్న వాటర్ అన్నీ మసులుతున్నాయి కాబట్టి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నానబెట్టుకున్నాను పక్కకి. ఇప్పుడు ఆ బియ్యాన్ని మనం ఇందులో వేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడే మూత పెట్టకూడదు, ఎందుకంటే మనం ఆ మూత పెట్టడం వల్ల పొంగిపోతాయి కాబట్టి ఇప్పుడు పెట్టుకోవద్దు. కాసేపు మసాలాలు. ఇప్పుడు మనం చికెన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు అందులో టమాటాలు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని ఇప్పుడు బగారా రైస్ చూద్దాం. బగారా రైస్ని ఒకసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ఉన్నప్పుడే మనం లైట్గా ఇలా వాటర్ ఉన్నాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని దాని మీద ఆవిరి కూడా వెళ్ళకోకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆవిరి కూడా వెళ్ళకోకుండా ఏదైనా బరువైన వస్తువుని పెట్టుకోవాలి. నేను ఈ రోల్ని పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ అట్లా ఉంచుకొని మూత తీసి ఇప్పుడు దానిపైన మనం కొంచెం ఫుడ్ కలర్ని వేసుకుందాం. అందులో ఇలా వేసుకొని కొంచెం అట్లా ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు అందులోనే కొత్తిమీర వేసుకుందాం. కొంచెం
కొత్తిమీర వేసుకొని ఒక 5 to 10 minutes అట్లా ఆవిరిలో ఉడకనివ్వాలి. ఒక 10 minutes అట్లా మూత పెట్టుకొని మనం ఇట్లా ఒకటి బరువైన వస్తువు పెట్టుకొని ఉంటే ఆవిరి బయటికి పోకుండా మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు చికెన్ని ఒకసారి మూత తీసి చూసి ఉడికాయన్ని ఒకసారి కలుపుకొని అందులో 2 tables or 3 tables కారం వేసుకోండి. మీకు సరిపడంతా మీరు కారం వేసుకోండి. మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం స్పైసీనెస్తో ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఒక 3 spoons వేసాను కారం. ఇప్పుడు అది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు 1 tablespoon పెరుగు వేసుకుందాం. నేను పెరుగు వేసుకున్నాను. పెరుగు వేయటం వల్ల చాలా మంచిగా గ్రేవీ వస్తుంది కాబట్టి సో ఒక 5 minutes అట్లా ఉడకనివ్వాలి చికెన్ని. సో చూడండి, ఇలా ఉడికిన తర్వాత 1 tablespoon గరం మసాలా పౌడర్ వేసుకుందాం. వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ చికెన్ అయిపోవచ్చింది. ఒక 5 minutes అలా మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసినట్టుగా ఎలా ఉందో మీరే చెప్పాలి. ఓకేనా? చూడండి, బగారా రైస్ అయిపోయింది. ఎంతో రుచికరమైన బగారా రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.